హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు విత్తనాలు నాటుకోవడం ఎలాగో చెప్తాను. వెజిటేబుల్ విత్తనాలు, వంకాయలును బెండకాయలు నాటుకుందాం ఈరోజు. ఫస్ట్ ఈ యూజ్ అండ్ త్రో గ్లాసెస్ ఉంటాయి కదా, ఇందులోని మట్టి అనేది ఫిల్ చేసుకోవాలి. ఇవైతే మనకి లో కాస్ట్లో వస్తాయి, మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇలా మట్టి ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మట్టిని నేను 3 గ్లాసెస్లోని మూడు రకాల విత్తనాలు నాటుతాను ఈరోజు. ఇక 3 గ్లాసెస్లోని మట్టిని ఫిల్ చేసాం. ఇది ఒక బెండకాయల విత్తనాలు. ఇవి ఈ గ్లాసెస్లో మట్టిని ఫిల్ చేసాము. ఇదిగోండి బెండకాయ విత్తనాలు, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. బెండకాయ విత్తనాలని ఇలా హోల్ చేసుకొని అందులోని 2-3 సీడ్స్ వేసుకోవడమే. అంటే అన్నీ జర్మినేట్ అవ్వవు, అందుకని 2-3 సీడ్స్ వేసి మరి క్లోజ్ చేసేస్తున్నాము. నార్మల్గా అయితే చాలామంది నానబెట్టేసి కూడా ఒక 1 డే ముందు నానబెడతారు. నానబెట్టి అప్పుడు జర్మినేట్ పాతుతారు మట్టిలోని. అలా కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా వేసినా సరే కొంచెం వాటర్ అనేది ఎక్కువ పోస్తుంటే అవి జర్మినేట్ అయిపోతాయి. మీకు మళ్ళీ మొలకలు వచ్చిన తర్వాత చూపిస్తాను నేను. ఇలా హోల్ చేసుకొని ఇందులోనే వేసేసుకోవడమే. మళ్ళీ మట్టి అనేది క్లోజ్ చేసాము. ఈ మట్టిలోని మనము రెడ్ సాయిల్, కౌ డంగ్ అండ్ వర్మి కంపోస్ట్ అనేది మిక్స్ చేసాము. ఇది నల్ల వంకాయలు విత్తనాలు కూడా తీసుకొచ్చాము. ఇవ్వండి ఇవి. ఇప్పుడు ఇలా సేమ్ ఇందాకలాగే 3 కప్స్లోని ఇవి కూడా వేసేస్తాను. అన్నీ జర్మినేట్ అవుతాయని అనుకుంటున్నాను, చూడాలి. తెల్ల వంకాయలు ఎప్పుడు రెగ్యులర్గా వేస్తాం, కానీ నల్లది ఫస్ట్ టైం వేయడం మేము. ఇదిగోండి ఇలా పాతుకోవాలి. ఇవి జర్మినేట్ అయ్యి కొంచెం ఒక 2-3 ఇంచెస్ ప్లాంట్ అనేది పెరిగాక మళ్ళీ వేరే దానికి షిఫ్ట్ చేయాలి మనం దాన్ని. జస్ట్ జర్మినేషన్ గురించి మాత్రమే ఇందులో వేస్తాము. అంతే, ఇవి అయిపోయింది. కప్స్ కూడా పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన విత్తనాలు ఇలాగా స్ప్రెడ్ చేస్తాము. ఇవన్నీ తెల్ల వంకాయల విత్తనాలు గుత్తులుగా కాస్తాయి. ఇవి హైబ్రిడే. ఇవన్నీ తెల్లవి సీడ్స్, సేమ్ ఇందాకలాగే ఇది కూడా. ఇందాకలంతా హోల్ చేసేసాం కదా, ఇది ఒక మెథడ్. ఇలా పైన జల్లేసి పైన మళ్ళీ మట్టి అనేది వేస్తున్నాను. ఏ ఫాస్ట్గా జర్మినేట్ అవుతాయి, ఏ ప్రాసెస్లో ఫాస్ట్గా జర్మినేట్ అవుతాయి అనేవి చూద్దాము. ఇలా పైన స్ప్రింకిల్ చేసేసి దాని మీద మట్టి అనేది వేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye-bye.